వెల్కమ్ టు తొలి ఏకాదశి ఛానల్. నేను మీ హరికృష్ణ. నమస్తే శ్రీకాంత్. నమస్తే హరికృష్ణ. అయితే ఈరోజు మనము రాఖీ పండుగ లేదా రాఖీ పౌర్ణమి విశిష్టత గురించి మాట్లాడుతున్నాము. ఓకే. మనకు తెలుసు, రాఖీ పండుగ అనగానే మనకు అన్న చెల్లెలే గుర్తుకొస్తారు అన్నమాట. అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు వీళ్ళందరూ రాఖీలు కట్టుకుంటారు ఎవ్రీ రాఖీ పౌర్ణమి రోజు. అవునవును. దీన్ని రక్షాబంధన్ అని కూడా అంటారు కొన్ని చోట్ల. శ్రావణ పౌర్ణిమ ఇది. అవునవును. దీన్ని జంజాల పౌర్ణిమ అని కూడా అంటారు. అవునవును. అయితే ఈ అన్న చెల్లెల అనుబంధం అనేది విడదీయలేదు అన్నమాట. అంటే ఒక అన్న కానీ తమ్ముడు కానీ అతనికి చెల్లెలు అక్కలు ఉన్నప్పుడు ఒక బాధ్యతగా భావిస్తారు అన్నమాట. అంటే ఇప్పుడు ఈ అన్న చెల్లెలు, అక్క తమ్ములు వాళ్ళ మధ్య ప్రేమానురాగాలకు చిహ్నంగా కూడా ఈ రాఖీ పండుగ జరుపుకుంటారు. అయితే వారిని కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉంటారు ఈ అన్న కానీ తమ్ముడు కానీ. ఇక మామూలుగా చూసినా ఒక ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇక వాళ్ళ పెళ్లి తర్వాతనే ఈ అన్నలు తమ్ముళ్ళు పెళ్లి చేసుకుంటారు. అంటే ఒక తండ్రి కంటే ఎక్కువ బాధ్యత వాళ్ళు తీసుకుంటారు అన్నమాట ఇక వాళ్ళ చెల్లెలు అక్కల పట్ల. ఇక అట్లాగే ఇక వాళ్ళ చెల్లెళ్ళ అక్కలు ఆ అన్నలను తమ్ముని చూసి ధైర్యంగా ఉంటారు అన్నమాట. ఇక అన్న చెల్లెల మధ్య ఉన్న ప్రేమ అనేది వెలకట్టలేనిది. అయితే ఈ రాఖీ పౌర్ణమి అనేది మన కలియుగంలోనే ఉందా అంటే లేదు, దీనికి మూలము మన దేవతల కాలం నుండే ఉన్నది. ఇక మరి దీని గురించి తెలుసుకుందాం మరి. ఓకే. ఈ రోజు ఏంటంటే ఇప్పుడు ఈ రాఖీ పండుగ రోజు ఇట్లా ఈ జంజాన్ని ధరించే వారు కూడా పాతది వదిలేసి కొత్తది ఈ రోజు ఈ రాఖీ పౌర్ణమి రోజు ధరిస్తారనమాట. అదే ఉపనయనమైన కొత్త జంజాన్ని పౌర్ణమి రోజు ఇట్లా గాయత్రి పూజ చేసి కొత్తది వేసుకుంటారు అనమాట. ఇది ఈ రోజు అంటే రాఖీ పౌర్ణమి రోజు. అయితే ఇక పురాణ కాలం విషయానికి వస్తే ఏంటంటే పూర్వం ఇట్లా ఈ దేవతలకు రాక్షసులకు మధ్య అప్పుడు బాగా యుద్ధం జరిగిందనమాట. అయితే ఈ దేవతలకు యుద్ధం జరిగినప్పుడు ఏంటంటే ఈ దేవతల రాజు దేవేంద్రుడు ఉంటాడు. దేవేంద్రుడు కదా, ఈ దేవేంద్రుడు ఏంటంటే అప్పుడు వాళ్ళకు బాగా యుద్ధం అయిందనమాట దేవతలకు రాక్షసులకు. అతను ఏంటంటే ఇక అమరావతిలో తలదాచుకుంటాడు అనమాట ఈ రాక్షసులకు భయపడి. అయితే ఆ దేవేంద్రుడు భార్య ఏం చేస్తాడంటే ఈయన భర్త నిరుత్సాహాన్ని ఆమె చూడలేక ఆమె ఏంటంటే పూజ చేస్తుంది అనమాట. పార్వతికి, పరమేశ్వరునికి, లక్ష్మీనారాయణలకు బాగా పూజ చేస్తుంది అనమాట. పూజ చేసి ఆ రోజే ఈమె ఏం చేస్తుందంటే ఆయనకు ఈ రక్షాబంధనాన్ని కడుతుంది అనమాట పూజ చేసి ఆ దేవేంద్రునికి. అయితే ఏమైతుందంటే ఇలా మామూలుగా ఈ దేవతల రాజు ఇంద్రునికి ఈ రాక్షస రాజు బాలి ఉంటాడు. ఈ బాలి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది అనమాట. ఇక ఆ యుద్ధంలో ఇంద్రుడు వెనుకబడితే అప్పుడు ఇంద్రుడి భార్య శచీదేవి అంటారు. ఈమెకి ఇంద్రాణి కూడా మరో పేరుంది. అయితే శచీదేవి అప్పుడు విష్ణు దగ్గరకు వచ్చి వేడుకుంటది. అప్పుడు విష్ణు ఒక పవిత్రమైన దారాన్ని ఇచ్చి తన భర్త మణికట్ట కట్టమని చెప్తాడు అనమాట. అప్పుడు ఆ శచీదేవి ఇంద్రుడిని గడుతుంది. తద్వారా ఇంద్రుడు ఆ బాలిపై విజయం సాధిస్తాడు. చేసుకుంటాడు అనమాట. అవును. అయితే మామూలుగా యుద్ధాలకు వెళ్తున్న భర్తలకు భార్యలు రాఖీలను కట్టడం అనేది అనవసరం. మనం రాఖీలు అంటే ఈ అన్న చెల్లెళ్ళు అనే కడతారని అనుకుంటాము, కానీ ఇక్కడ భార్య కూడా భర్తకు కడుతుంది అనమాట రాఖీ. ఎందుకు కడుతుంది అంటే ఇట్లా యుద్ధాలకే వెళ్తున్నప్పుడు వాళ్ళకు మంచి జరగాలని, అట్లాగే వాళ్ళకు ఏ పని చేయబెట్టినా వాళ్ళకు విజయం చేకూర్చాలని రాఖీని కట్టి వాళ్ళని ఆశీర్వదిస్తారు అన్నమాట. అట్లా భార్యలు భర్తలను ఆశీర్వదిస్తారు. అవునవును. అలాగే ఇంకోటి ఏంటంటే మనకు శ్రీకృష్ణుడు, ద్రౌపది ఇతిహాసంలో శ్రీకృష్ణుడు అన్న చెల్లెలు కదా వీళ్ళిద్దరు, ద్రౌపది శ్రీకృష్ణుడు. వాళ్ళ అనుబంధానికి ఇప్పుడు ఏమైతుందంటే అప్పుడు శిశుపాలుడిని సంహరించినప్పుడు శ్రీకృష్ణుని యొక్క వేలు పంట రక్తం వస్తుంది అనమాట. రక్తం వస్తే ఆమె ఏం చేస్తారంటే ద్రౌపది ఆమె యొక్క పట్టు చీర కొంగు చించి ఆ శ్రీకృష్ణుని కడుతుంది అనమాట. కట్టినప్పుడు ఆయన ఏంటంటే శ్రీకృష్ణుడు అప్పుడు ద్రౌపదికి ఎప్పటికైనా నేను నీకు తోడు ఉంటానని సహాయం చేస్తే అప్పుడు శ్రీకృష్ణుడు మళ్ళా హామీ ఇస్తాడు అనమాట ద్రౌపదికి.
దానికి అవునవును. అనుకూలంగా దుశ్శాసనుడు ద్రౌపదికి అప్పుడు వాళ్ళు అవుతుంది కదా, శారీ గుంజుతారు కదా, ఆ టైంలో అవును. శ్రీకృష్ణుడు ఆమెను కాపాడతాడు అనమాట దుశ్శాసను నుండి అవునవును. అప్పుడు. ఆ! అవునవును. ఇంకా అదే ఆహ్, విషయంగా మహావిష్ణువు బలిచక్రవర్తి. హ్మ్. ఈ విషయంలో కూడా ఏంటంటే ఇప్పుడు బలిచక్రవర్తి ఏమవుతుందంటే ఇప్పుడు బలిచక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు ఈయన పాతాళంలో ఉండిపోతాడు అన్నమాట శ్రీ మహావిష్ణువు. ఉంటే ఏం హ్మ్. చేస్తుందంటే ఇప్పుడు లక్ష్మీదేవి ఆ బలిచక్రవర్తికి రాఖీ కట్టేసి విష్ణువుని మళ్ళీ వైకుంఠానికి తీసుకొని పోతుంది అనమాట. హ్మ్. అదొకటి కారణం. అయితే ఇంకొకటి ఏంటంటే ఇంకా ఈ మన అలెగ్జాండర్ మనకు తెలిసే ఉంటది. ఆయన ఉమ్, దాదాపు అన్ని దేశాలను జయించిండు అనమాట యుద్ధాలు చేసి. ఉమ్, 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 అయితే ఈ జయించే క్రమంలో ఈయన భారతదేశంపై కూడా దండెత్తడానికి వస్తాడనమాట. ఉమ్, ఉమ్, అయితే ఎత్తే ముందు ఏంటంటే అలెగ్జాండర్ ఆఫ్ఘనిస్తాన్‌కి చెందిన యువరాణి రోక్సానా అనే ఆమెను వివాహం చేసుకుంటాడు ఆయన. ఉమ్, ఇక అప్పుడు మనకు పురుషోత్తముడు రాజ్యాన్ని పాలిస్తుంటాడు. ఈ పురుషోత్తమ రాజ్యం మీదకి ఈయన దండెత్తడానికి వస్తాడు. ఉమ్, ఇక అప్పుడు అలెగ్జాండర్ భార్య రోక్సానా ఈ పురుషోత్తముడికి రాఖీ కడుతుందన్నమాట. ఉమ్, అయితే ఇక ఈ అలెగ్జాండర్ మరి పురుషోత్తముడికి యుద్ధము చాలా భీకరమైన యుద్ధం జరుగుతుంటది. ఇక అలెగ్జాండర్ ఓడిపోతాడు. కానీ పురుషోత్తముడు అతన్ని చంపాడు. కారణం ఏంటంటే ఇక అతని భార్య రాఖీ కట్టడం వల్ల ఇక చెల్లెకు అన్యాయం చేసినట్టు అవుతుందని అట్లా విడిచిపెడతాడు అనమాట మన ఓకే. ఈ అలెగ్జాండర్ని. ఉమ్, ఉమ్, అంటే ఈడ రాఖీ కట్టడం వల్ల అంటే అంత విశిష్టత అనమాట. ఒక అన్నకు చెల్లెకు ఒక అన్న చెల్లెకు రాఖీ కట్టడం ద్వారా చెల్లెకు హామీ ఇచ్చినట్టు అవుతుంది. అంటే ఇంకా రక్షిస్తూ ఉంటాడు అనమాట. అట్లా అంత పవర్ఫుల్ ఉంటుంది అనమాట ఈ రాఖీ అనేది. ఉమ్. ఇక ఈ రాఖీ పండుగను ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం. ఇక ఇక ఒకప్పుడు అయితే దారాలతో మొదలైన రాఖీ పండుగ ఇప్పుడు వెండి రాఖీలు కట్టడం వరకు వెండి వచ్చింది. రాఖీలు, బంగారు ఆ, రాఖీలు, వాటిలో ఆ, మళ్ళీ డిజైన్లు, ఫోటో పెట్టి ఇక అవును. దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఇప్పుడు కడుతున్నారు. ఆ, ఇప్పుడు రాఖీల సైజు కూడా తగ్గింది. ఒకప్పుడు అయితే ఈ దాదాపు 20 సంవత్సరాల క్రితం అయితే రాఖీలు చాలా రాఖీ పెద్దగా మొత్తం ఉండేవి చెయ్యి అనమాట. నిండి ఉండేది, 2 రాఖీలు కడితే చెయ్యి నిండిపోయేది. అవునవును. ఇక అట్లా ఇప్పుడు ఇక 100 రాఖీలు కట్టినా చెయ్యి నిండదు. ఇక పెళ్ళైన ఆడపడుచులకు ఇక ఆ, స్వీట్ డబ్బా కొనుక్కొని రాఖీలు కట్టడానికి వాళ్ళ అన్న వాళ్ళ లేదా తమ్ముని ఇంటికి వెళ్తారనమాట. ఉమ్, ఇక అట్లా అట్నే వాళ్ళ పిల్లలకు కూడా రాఖీలు కట్టడం జరుగుతుంది అట్నే. ఉమ్, ఇక మామిడికాయల్లో దీపాలు వెలిగించి రాఖీలు కట్టి వారికి స్వీట్ తినిపిస్తారు అనమాట. ఇంకోటి పురాణాలలో ఇంకోటి హయగ్రీవ అవతారంలో కూడా మనకు ఈ రాఖీది ఉంది. ఇంకా అట్నే పోతే అదే. ఇప్పుడు రాఖీ పండుగ ఏంటంటే ఇప్పుడు మనకి మొత్తం మీద రాఖీ పండుగ అనేది రాఖీ పౌర్ణమి రోజు జరుపుకుంటారు. ఉమ్. సోదరులు అంటే అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్ళు వీళ్ళందరూ రాఖీలు కట్టుకుంటారు ఆ రోజు. ఉమ్. ఫస్ట్ ఏంటంటే మంచిగా బొట్టు పెట్టేసి, గంధం పెట్టేసేసి, అక్షంతలు వేసేసేసి ఉమ్. రాఖీలు కడతారు అనమాట. రాఖీలు కట్టిన తర్వాత ఆ స్వీట్లు తినిపించుకుంటారు. తర్వాత హారతి అదే. ఇస్తారు, స్వీట్లు తినిపించుకుంటారు. ఇదంతా చేస్తారు అనమాట ఈ రాఖీ పండుగ రోజు. ఇక స్వీట్ తినిపించి ఇక మన ఇక అన్నలు తమ్ములు అలా చెల్లె దగ్గర అక్కల దగ్గర ఈ ఆశీర్వాదం తీసుకుంటారు అనమాట. ఉమ్, ఉమ్. అదే ఈ రాఖీ పండుగ అనేది అయితే మరి ఇట్లా పురాణాల నుండి వస్తుంది మరి రాఖీ పండుగ అందుకే అంత విశేషిస్తుంది రాఖీ పండుగకి. ఇక సో ఇది ఫ్రెండ్స్ మనము తెలియజేయగలిగే ఛానల్ ద్వారా ఈ రాఖీ పండుగ యొక్క విశిష్టత చెప్పాలనుకున్నది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలియజేయగలిగే ఛానల్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సో మచ్.